కర్ణుని దానశీలత ఓ విచిత్రమైన పరీక్ష. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న రోజుల్లో కర్ణుడు తన శిబిరంలో విశ్రమిస్తున్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుని దగ్గర ఒక దానం అడిగాడు. కర్ణుడు దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు, నాకు నీ కవచకుండలాలు కావాలి అని అడిగాడు. కర్ణుడు క్షణం కూడా ఆలోచించకుండా తన స్వస్త్యాయనమైన కవచాన్ని తన శరీరంపై నుండి ఛేదించుకుని రక్తంతో తడిసి ఉన్న వాటిని ఇంద్రునికి అందించాడు. ఈ ఘటనను స్వర్గం నుండి చూస్తున్న దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు కర్ణుని త్యాగాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతడు కర్ణుని నిజమైన ధర్మశీలతను గుర్తించి అతనికి పవిత్రమైన శక్తిశాలి శక్తి ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు. ఈ సంఘటన కర్ణుని అపూర్వమైన దానశీలతకు నిదర్శనం. తనకు తెలియకుండానే తన మరణానికి కారణమైన దానాన్ని కూడా గొప్ప గౌరవంతో సమర్పించిన మహావీరుడు